friends, welcome to our channel vijaya vlogs. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈ రోజు డైరెక్ట్ వ్లాగ్ లోకి వెళ్ళిపోదాము. ఈ రోజు వ్లాగ్ లో మీతో షేర్ చేస్తున్నాను నేను నా డ్రెస్సింగ్ టేబుల్ అలాగే నైట్ కోసం నేను చేశాను రెస్టారెంట్ స్టైల్లో పుల్కా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూడండి, మీకు డెఫినెట్ గా నచ్చుతుంది ఈ వ్లాగ్. వ్లాగ్ లోకి వెళ్ళే ముందు మీరు కనుక నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. గంట సింబల్ ప్రెస్ చేసిన వెంటనే 3 ఆప్షన్స్ వస్తాయండి. దాంట్లో ఆల్ కొట్టండి అనమాట. ఆల్ పర్సనలైజ్ అవి ఉంటాయి అనమాట. ఆల్ కొట్టేస్తే నా ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ మీకు వస్తుంది, మీరు త్వరగా చూడొచ్చు. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నేను నా డ్రెస్సింగ్ టేబుల్ మొత్తం మీకు డెమో చూపిస్తాను అనమాట, ఎలా ఉంది అని చెప్పేసి. నేను ఎక్కడ తీసుకున్నాను నేను కూడా మీకు షేర్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేద్దాం. ఇదండి నా డ్రెస్సింగ్ టేబుల్. ఇది 2 parts గా ఉంటుంది అనమాట. యాక్చువల్గా ఇది పై పార్ట్ డివైడ్ చేసుకోవచ్చు, కింది పార్ట్ బాక్స్ లాగా వస్తుంది అనమాట. ఇది అలగ్ చేసేసుకోవచ్చు మనము. మేమైతే ఇది కొనేసి ఇంచుమించు 2 years అయిందనమాట. మా ఫర్నిచర్తో పాటు నేను డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఆర్డర్ చేసుకున్నాను. కానీ దీన్ని ఫిక్స్ చేయడానికి రీసెంట్గా ఫిక్స్ చేస్తామన్నమాట. ఎందుకంటే కొన్ని పర్సనల్ ఇష్యూస్ ఉంటాయి కదా, అక్కడ ఇక్కడ తిరిగేది, ప్లస్ మనకు ఎక్కడ మిర్రర్ ఫిట్టింగ్ చేసే వాళ్ళు ఎక్కడ ఉంటారో ఎంక్వైరీ చేసుకొని మంచిగా ఫిట్టింగ్ చేసే వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలుసుకొని ఫిక్స్ చేసేసరికి ఎంత టైం పట్టింది అనమాట. అందుకోసమే 2 years పట్టింది. ఆలోచించండి ఈ డ్రెస్సింగ్ టేబుల్ కోసం ఎంత కష్టపడ్డాను. ఓకేనా. ఇంకా ఇది మాత్రం మొత్తం కార్వింగ్ అండి. ఆల్మోస్ట్ మా ఇంట్లో ఫర్నిచర్ మొత్తం కార్వింగ్ ఫర్నిచరే. నేను నా వీడియోస్లో ఫర్నిచర్ వీడియో మొత్తం మీకు ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఒకవేళ చూడకపోతే కానీ చూడండి, నేను లింక్ కూడా నా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసేయండి. ఇదనమాట. ఈ వుడ్ మాత్రము హిందీలో ఏమంటారంటే దీన్ని సీసం వుడ్ సీసం అంటారండి. కానీ తెలుగులో ఏమంటారో నాకైతే ఐడియా లేదు. కానీ స్ట్రాంగ్ వుడ్ అండి ఇది. చాలా కార్వింగ్ చాలా బాగా చేస్తారు. ఇది యాక్చువల్గా మేము సారంపూర్ చెప్పాను కదా, మన ఫర్నిచర్ వీడియోస్లో చూసిన వాళ్ళందరూ అంటుంటారనమాట. సహరన్పూర్ యూపీలో చేయించామన్నమాట. ఫైన్ కార్వింగ్ వస్తుంది అనమాట. ఇక్కడ ఎలా ఫైన్ కార్వింగ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. కాకపోతే క్లీన్ చేసుకోవడం కూడా అంతే కష్టం అనమాట. ఎందుకంటే డస్ట్ బాగా పేరుకుపోతుంది ఇంట్లో. కానీ ఇంట్లో ఉన్నదంటే ఇంటికి గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది, అది మాత్రం గ్యారంటీ. ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ లోపల చూసేద్దామా. డ్రెస్సింగ్ టేబుల్ చూడండి, ఇక్కడ మనకు లోపలికి సెట్ చేసుకోవచ్చు అండి ఇక్కడ. కాకపోతే నేను అన్ని నీట్గా సెట్ చేసలేదు, కొంచెం టైం పడుతుంది అనమాట. రీసెంట్గా దీన్ని ఫిక్స్ చేయించాం కదా, అందుకోసమే నీట్గా సెట్ చేయలేదు నేను. 2 racks వచ్చాయండి. కింద ఒకటి, ఇక్కడ ఒకటి ఇలాగ వచ్చింది, కింద కూడా వచ్చింది అనమాట. కింద అయితే కొంచెం లాంగ్గా ఉన్న ఏమైనా డబ్బాలు కానీ అట్లా పెట్టేసుకోవచ్చు. ఇక్కడ కూడా పర్లేదు, ఇక్కడ ఇలాగ వచ్చింది. ఇకపోతే ఇటు సైడ్ కూడా కింద పౌడర్ డబ్బాస్ కానీ మనం ఆయిల్ డబ్బాలు కానీ కొంచెం ఎత్తుగా ఉండేది పెట్టేసుకోవచ్చు. పైన మాత్రం సింపుల్గానే హైట్ తక్కువగా పెట్టుకోవచ్చు అనమాట. ఈ సైడ్ ఇలా వచ్చింది. నేనైతే ఒకసారి ఓన్లీ డ్రెస్సింగ్ టేబుల్కే సెట్ చేసి నీట్గా ఒక వీడియో అప్లోడ్ చేస్తాను అండి. ఇక్కడ కూడా సేమ్ అటు సైడ్ ఎలాగైతే వచ్చిందో ఇక్కడ కూడా అలాగే వచ్చింది అనమాట. ప్రస్తుతానికైతే గందరగోళంగా ఉంది, ఏమనుకోవద్దు. దీని లుక్ మాత్రం రాజమహల్స్లో ఎలాగ ఉంటుందో ఆ లుక్ వస్తుందండి. చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టంగా తీసుకున్నాను అనమాట. మా పిల్లలు కూడా చాలా ఇష్టపడ్డారు, అందుకోసమే తీసుకున్నాను. ఎలా ఉంది ఫ్రెండ్స్ డ్రెస్సింగ్ టేబుల్? నచ్చిందా మీ అందరికీ? డెఫినెట్గా నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు మనము ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్కి హోల్స్ పెడుతున్నారనమాట మా వారు.
మిర్రర్ ఫిట్ చేయాలి. చెప్పాను కదా డ్రెస్సింగ్ టేబుల్ 2 పార్ట్స్గా వచ్చిందని చెప్పేసి, పై పార్ట్ కింది పార్ట్ రెండింటికి కలిపి స్క్రూస్ ఫిట్ చేయాలి. ఎట్టకేలకు 2 years తర్వాత మా డ్రెస్సింగ్ టేబుల్ రెడీ కాబోతుంది అనమాట. మొత్తం ఓవరాల్ లుక్ మీకు చూపించేస్తాను కదా ముందు. ఇది తర్వాత నేను ఫిట్టింగ్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ నేను మా వారికి హెల్ప్ చేస్తున్నా. పై పార్ట్ పట్టుకున్నాను అనమాట, కింద పడిపోతుందేమో అని చెప్పేసి లోపల సైడ్ మా వారు బోల్ట్ బిగిస్తున్నారు. అది చాలా బాగుంటుందండి మా డ్రెస్సింగ్ టేబుల్. ఇప్పుడు మనము పుల్కా చూసేద్దాం ఏ విధంగా చేశాను. రెస్టారెంట్ స్టైల్లో ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. పుల్కా కూడా సాఫ్ట్గా చేసుకోవచ్చు వితౌట్ ఆయిల్తో అనమాట. ఓకేనా, పద్ధతి చెప్పానుగా ఫ్రెండ్స్ ముందే నేను ఇదే వ్లాగ్లో రెస్టారెంట్ స్టైల్లో పుల్కా కూడా చేసి చూపిస్తానని చెప్పేసి, అందుకోసం ముందు పిండి తడి పెట్టాను. ఒక 1/2 hour ముందు ఇందులో మన వీట్ ఫ్లోర్లో కొంచెం సాల్ట్ వాటర్ యాడ్ చేసేసి కలిపెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ నానపెట్టేస్తే సరిపోతుందండి. నానిన తర్వాత మళ్ళీ మిక్స్ చేసేసుకొని మనం రోటీస్ చేసేసుకోవడమే. మనకు కావాల్సిన సైజులో బాల్స్ చేసి పక్కన పెట్టేసుకొని రోటీస్ చేసుకోవాలి. అంటే ఇది చాలా మందంగా చర్చకూడదండి, అంటే రోటీస్ చేయకూడదు, పల్చగా చేయాలన్నమాట. పల్చగా చేసేసి పెనం పైన కొంచెంసేపు కాల్చేసి మళ్ళీ నేను డైరెక్ట్ మంట పైన కాల్చేస్తాను. చూసేయండి. ఒకవేళ నచ్చినట్లయితే మీరు కూడా ఈ విధంగా ట్రై చేసుకోండి. బాల్స్ అన్ని చేసేసాను కదా, ఇది పొడిపిండి అండి. పొడిపిండిలో అద్దుకుంటూ చేసుకోవాలి. ఆయిల్లో అద్దేస్తూ చేస్తే పుల్కా సరిగా పొంగదండి. అందుకే పొడిపిండితో అద్దుకుంటూ మనం కావాల్సిన సైజులో మనము రోటీస్ చేసుకోవాలి. నేనైతే ఒక సైడ్ చేసుకుంటూ ఇంకో సైడ్ నేను కాల్చుకుంటూ ఉంటానండి వేడివేడిగా. ఇబ్బంది లేదు, నాకు అలవాటు అయిపోయింది కాబట్టి. కాకపోతే మీరు అలవాటు లేని వాళ్ళు ముందు రోటీస్ అనేది చేసి పెట్టుకోండి, తర్వాత పుల్కాలు ఒకేసారి కాల్చుకోవచ్చు. అలా కూడా చేసుకోవచ్చు, ఇలా కూడా చేసుకోవచ్చు. రోటీ చేసేసాను. స్టవ్ పైన పెనం పెట్టేసుకొని వేడైన తర్వాత మనం చర్చి పెట్టుకున్న రోటీని వేయాలి. మంట మాత్రం మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలండి, హై ఫ్లేమ్లో ఉండకూడదు. ఒక 30 seconds ఒక సైడ్ కాల్చుకొని ఇంకో సైడు 30 seconds కాల్చుకోవాలండి. కాల్చిన తర్వాత మనం డైరెక్ట్ ఫ్లేమ్ పైన వేసేసుకొని పుల్కా చేసేసుకోవడమే. చాలా సాఫ్ట్గా వస్తాయండి, బాగా పొగుతాయి కూడా. చూడండి, ఈ విధంగా కాల్చిన రోటీని డైరెక్ట్ ఫ్లేమ్ పైన వేసేసి కాల్చుకోవాలండి. డైరెక్ట్ ఫ్లేమ్ పైన చాలా బాగా కాలుతుంది. కాకపోతే దగ్గరుండి కాల్చుకోండి, అటు ఇటు తిప్పుకుంటూ. చాలా సాఫ్ట్గా ఉంటాయండి, బాగా పొంగుతాయి కూడా. ఒకవేళ అలా చేయడం రాదనుకున్నప్పుడు ఇలా పుల్కా స్టాండ్ కూడా ఉంటుందండి. పుల్కా స్టాండ్ దానిపైన వేసి కూడా మనం కాల్చుకోవచ్చు, ఈజీగా అయిపోతుంది. కాకపోతే అంత బాగా పొంగవండి, నాకైతే అంత బాగా పొంగలేదు. నాకు డైరెక్ట్ ఫ్లేమ్ పైన కాల్చడమే అలవాటు, అందుకోసం ఎలా చేశాను. నేను పుల్కా సరి రెడీ అయిపోయిన తర్వాత నెయ్యి అప్లై చేస్తున్నానండి. నెయ్యి అప్లై చేస్తున్నామంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు డెఫినెట్గా ట్రై చేయండి. ఒకవేళ నెయ్యి ఇష్టం లేకపోతే బటర్ కూడా అప్లై చేసుకోవచ్చు. బటర్ కూడా ఇష్టం లేకపోతే ఇలాగ ప్లెయిన్గా కూడా మనం సర్వ్ చేసుకోవచ్చు. ఇదే విధంగానండి రెస్టారెంట్స్లో మనకు పుల్కాస్ సర్వ్ చేస్తూ ఉంటారు. చేసేసి ఈజీగా చేసేసుకోవచ్చు మనం ఇంట్లో, ఎక్కువ కష్టపడనక్కర్లేదు. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయో. పిండిలో నేను ఆయిల్ కానీ ఏమీ కానీ యాడ్ చేయలేదండి. నేనైతే దాల్తో సర్వ్ చేశాను. ఇది మేథీ దాల్ అండి, మేథీ దాల్ చేశాను. ఆఫ్టర్నూన్ దాల్తోనే సర్వ్ చేశాను. పక్కన గీ అప్లై చేయని పుల్కాస్ కూడా పెట్టానండి. చూడండి, ఇటు సైడ్ గీ అప్లై చేసినవి, అటు సైడు నార్మల్వి. చూసారుగా ఫ్రెండ్స్ వ్లాగ్ ఎలా ఉంది, నా డ్రెస్సింగ్ టేబుల్ అండ్ పుల్కా రెసిపీ ఎలా ఉంది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నాకైతే వ్లాగ్ చాలా బాగా నచ్చిందండి. వ్లాగ్ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, నా కొత్త వీడియోలో నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఈ రెసిపీ మాత్రం డెఫినెట్గా మీరందరూ ట్రై చేయండి ఫ్రెండ్స్, బాగా ఎంజాయ్ చేస్తారు. హెల్తీ రెసిపీ అనమాట. ఇంకా ఎన్నెన్నో ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని ఆల్వేస్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.